హాయ్, నేను మీ రమేష్. మనము ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఏ విధంగానో తెలుసుకుందాం. ప్రస్తుత తరుణంలో ఓటర్ కార్డు అందుబాటులో లేని వారు డిజిటల్ ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సులభంగా డౌన్లోడ్ అవుతుంది. సో ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా మనము మన మొబైల్లో ఉండే ప్లేస్టోర్ నుండి ప్లేస్టోర్కి వెళ్ళాలి. ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ఉంటుంది. ఓటర్ హెల్ప్ లైన్, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓటర్ హెల్ప్ లైన్ ఇక్కడ వచ్చింది కదా. సో మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆల్రెడీ దాంట్లో ఇన్స్టాల్ ఉంది. ఓపెన్ చేసేసాను. సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనము ఒకటి దీంట్లో ఐడి క్రియేట్ చేసుకోవాలి అవసరం ఉంటే. సో దానికి సంబంధించి యూట్యూబ్లో కూడా డేటా ఇస్తుంటాడు. సో మనం చూడొచ్చు ఏదైనా వీడియో అవసరం ఉంటే. సో మనకు అవసరం కాబట్టి నేను చెప్తాను, బ్యాక్ వెళ్తాను. సో ఇక్కడ ఈ ఓటర్ హెల్ప్ లైన్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. హలో గెస్ట్ యూజర్ అంటే మనం లాగిన్ కావాలంటే లాగిన్ కావచ్చు గెస్ట్ యూజర్గా. ఓకే, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్స్ అంటే మన నేమ్ ఏదైనా ఉంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి: ఓటర్ రిజిస్ట్రేషన్, ఓటర్ సర్వీస్, డౌన్లోడ్ ఎపిక్, ఎలక్షన్, క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, ఎలక్షన్ రిజల్ట్, నాలెడ్జ్ బేస్, లేటెస్ట్ అప్డేట్, కంప్లైంట్ రిజిస్ట్రేషన్. మనకి ఇప్పుడు ఏం కావాలి? డౌన్లోడ్ ఎపిక్ అంటే ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డౌన్లోడ్ ఎపిక్ అనే కార్డుని క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ ఎపిక్ ఇక్కడ 1 2 3 థర్డ్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ ఎపిక్ క్లిక్ చేశాను. ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ యూ ఎపిక్. సో మన దగ్గర ఎలక్షన్ కార్డ్ నెంబర్ ఉండాలి. ఒకవేళ ఎలక్షన్ కార్డ్ నెంబర్ లేకపోతే కనుక మన డేటా అనేది ఇక్కడ పైన ఉంది కదా, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని పైన ఉంది కదా బార్, ఆ బార్లో క్లిక్ చేస్తే ఇట్లా సో మనకి ఇట్లా డీటెయిల్స్ వస్తే మన డీటెయిల్స్ ఎంట్రీ చేసి నేమ్ సెర్చ్ చేసుకోవచ్చు. సో నంబర్ ఉంటే కనుక ఈ డౌన్లోడ్ ఎపిక్ అని బటన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ ఎపిక్ అని ఉంటుంది కదా, ఈ ఎస్ ఐ హ్యావ్ ఎపిక్ అనే కార్డ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన ఎపిక్ నెంబర్, ఎగ్జాంపుల్ నా ఎపిక్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎపిక్ నెంబర్ ఎంటర్ చేశాను. సో స్టేట్ తెలంగాణ. సో ఫెచ్ డీటెయిల్స్, ఇక్కడ డీటెయిల్స్ ఫెచ్ అయిపోతున్నాయి. సో డీటెయిల్స్ ఫెచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఏముంటుంది? లాగిన్ కామంటుంది. ఓకే, మన మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ కావాలంటుంది. సో మనం మొబైల్ నెంబర్ నుంచి ముందే లాగిన్ అయి ఉండాలి. సో మనం ఇప్పుడు లాగిన్ అవుదాం. మనము ఒకవేళ లాగిన్ లేకపోతే కనుక ఇక్కడ స్కిప్ లాగిన్, సెండ్ ఓటీపీ అని ఉంటుంది. సో లాగిన్ కావాలంటే న్యూ యూజర్ అయితేనేమో న్యూ యూజర్ ద్వారా క్లిక్ చేసుకొని మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లేదు అంటే కనుక ఆల్రెడీ ఉంటే మన మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ చేసుకోవాలి. ఓకే, సో మన నంబర్ నుంచి లాగిన్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ ఎంటర్ చేశాను. సెండ్ ఓటీపీ. సెండ్ ఓటీపీ. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. యాక్చువల్లీ మనం స్టార్టింగ్లోనే ఇక్కడ యూజర్ దగ్గరకి వెళ్ళి లాగిన్ కావాలి. సో అప్పుడు నేను లాగిన్ కాలే ముందే. ఇప్పుడు ప్రాసెస్ మీకు చూపెడదామని ఈ ప్రాసెస్లో లాగిన్ అయ్యాను. సో డౌన్లోడ్ ఈ ఎపిక్ మళ్ళీ ఎంట్రీ చేశాను. చేసిన తర్వాత ఎస్ ఐ హ్యావ్ ఎపిక్ మళ్ళీ కొట్టాను. సో నంబర్ 20. సో స్టేట్. సో నంబర్ ఎంట్రీ చేశాను. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ దగ్గర మనం ప్రొసీడ్, నా నేమ్ చూపెడుతుంది ఎగ్జాంపుల్. సో ప్రొసీడ్ అని కొడతాం. ప్రొసీడ్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ చూపెడుతుంది కదా, మన ఓటర్ ఐడికి ఏది లింక్ అయిందో ఆ నెంబర్కి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ మనకు రాగానే ఈ ఓటీపీ మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే, వెరిఫై అండ్ డౌన్లోడ్ ఎపిక్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా ఓటర్ ఐడి వస్తుంది. మనము ఈ బటన్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.